జిల్లాలో అదనంగా 3 కోర్టులను ప్రారంభించడం వల్ల కక్షిదారులకు సత్వర న్యాయం జరుగుతుందని హైకోర్టు న్యాయమూర్తి జిల్లా పోర్ట్ఫోలియో జడ్జి టి వినోద్ కుమార్ తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శుక్రవారం వర్చువల్ పద్ధతి ద్వారా నల్గొండలో అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టుతో పాటు అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, దేవరకొండలో అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, నెకరికల్లో అదనపు సీనియర్ సివిల్ జడ్జి కోర్టులను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నూతన అదనపు కోర్టుల వల్ల పెండింగ్ కేసులు సత్వరమే పరిష్కారం అవుతాయని అన్నారు. మరో హైకోర్టు జడ్జి లక్ష్మణ్ మాట్లాడుతూ అదనపు కోర్టులలో మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. ఇంకొక హైకోర్టు న్యాయమూర్తి సృజన మాట్లాడుతూ అదనపు కోర్టుల ప్రారంభం సందర్భంగా అభినందనలు తెలిపారు. జిల్లా జడ్జి ఎం నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కోర్టుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో న్యాయమూర్తులు రోజారమణి, దుర్గాప్రసాద్, కవిత, తేజో కార్తిక్, బండి దీప్తి, శిరీష, సౌందర్య, బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సిరిగిరి వెంకటరెడ్డి, గిరిలింగయ్య గౌడ్, న్యాయవాదులు నాంపల్లి నరసింహ, నిమ్మల భీమార్జున్ రెడ్డి, మామిడి ప్రమీల, బి అశోక్ కుమార్, నర్సాజీ, నారాయణరావు, గట్టు కృష్ణారెడ్డి, శ్రీనివాస చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. Bar Association Devarkonda, P. Shambhaya Garu, President Bar Association Nakrikal, and their entire executive committee members, advocates, ladies and gentlemen. It's indeed a privilege and काले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता परसिद्धिरस्तु। ध्रुवन्ते राजावरणा ध्रुवं देवो बृहस्पतिः रावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपते देवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानसेभ्यः ओर्पञ्चजाग्याः फलापुष्पायाश्च पुष्पणेः बृहस्पं हरिणीं सुवर्णरजतस्रजां चन्द्राभिरण्मये शतमानं भवति शताय पुरुषशतेन्द्र March. CC 986 of Police Kanagal. Police Kanagal. Absent. నల్గొండ పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మనం మన జిల్లా కోర్టు ప్రాంగణంలో కొత్తగా 2 కోర్టులని డిజిటల్లీ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఆనరబుల్ హైకోర్టు వారు ఈరోజు మనకు డిజిటల్లీ సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ నల్గొండ, సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ దేవరకొండ, సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ నకరేకల్ మరియు 3rd అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ నల్గొండలో ప్రారంభించడం జరిగింది. ఈ సదుపాయాన్ని అందరూ కక్షిదారులు యూజ్ చేసుకొని తమ యొక్క కేసులను పరిష్కరించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. నమస్కారం.